హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు వచ్చేసి మా మామయ్య వాళ్ళ సొంత ఊరిని చూపిస్తున్నానండి. ఈ ఊరు ఇప్పుడు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ మనకు ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్యకి ఆరాధన అనేది జరుగుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఇక్కడికి వచ్చి ఆరాధనని చేసుకొని వస్తారనమాట. ఈ ఇయర్ అయితే నేను మీకు చూపిద్దామని చెప్పి ఇక్కడ చిన్న వీడియో అనేది చేసి పోస్ట్ చేస్తున్నాను. ఆరాధన అని చెప్పాను. అసలు ఆరాధన ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ నిత్యానంద స్వామి వారు ఇక్కడ జీవ సమాధి అయ్యారనమాట. సో అందుకోసం అని చెప్పి ప్రతి కార్తీక అమావాస్యకు గాను ఇక్కడ ఆరాధన అనేది చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు చూపించేది ఆశ్రమం అన్నమాట. తను ఎప్పుడో వచ్చి ఇక్కడ చుట్టూ ఊర్లో తిరుగుతూ అలాగే ఇక్కడ చివరకు లింగన్వాయ్ అంటే ఇది వచ్చేసి కర్నూలు నుంచి 10 to 12 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు అలంపూర్కి వెళ్ళే రూట్లో వస్తుందన్నమాట లింగన్వాయ్ అని. అక్కడ నిత్యానంద స్వామి వారు జీవ సమాధి అయ్యారు. ఆ జీవ సమాధిని ఇక్కడ ఆశ్రమం కింద కట్టించి పూజిస్తూ ఉంటారండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మేము ఇప్పుడు ఆశ్రమంలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూసారంటే మనకు శివలింగానికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఫోటో ఉంది. అందులో ఉండేదే శ్రీ పరమహంస నిత్యానంద స్వామి వారు అనమాట. అతని ఫోటోని అయితే చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఆశ్రమం మొత్తాన్ని కానీ నేను మీకు చూపిస్తున్నాను. ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్యకి ముందు రోజు అదేవిధంగా అమావాస్య రోజు ఇక్కడ ఆరాధన అనేది జరుగుతుంది. ముందు రోజు వచ్చేసి ఇక్కడ భజనలు చేస్తారండి. అఖండ భజనలు జరుగుతూ ఉంటాయి. అలాగే పక్క రోజు స్వామివారి పాదాలకు ఆరాధన అనేది చేస్తారన్నమాట. ఆ విధంగా ఈ 2 days ఇక్కడ ఆరాధన అనేది చేస్తారు. పరమహంస నిత్యానంద స్వామి వారు ఇక్కడ 30/11/1959లో జీవ సమాధి అయ్యారు. అలాగే ఆ జీవ సమాధి పైన మనకు శివలింగాన్ని అనేది పెట్టారు. అలాగా ఇప్పుడైతే మనం భజనల్ని చూద్దాము. ఇలా మనకు రాత్రి మొత్తం భజనలు అనేది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే మనం ముందుగా ఫస్ట్ ఒక బ్యాచ్ అనేది భజనలు అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ బ్యాచ్ల వైజ్కి గాను సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కానీ మనకు భజనలు అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనకు రాత్రి మొత్తం అఖండ భజనలు అనేది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందాక మీకు ఆశ్రమం లోపల చూపించాను. ఇప్పుడు ఆశ్రమం బయట చూపిస్తున్నానండి. ఇది ఊరి బయట ఉంది. సో ఆశ్రమానికి బయట సైడ్ చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. ఆ ఓపెన్ ప్లేస్లో వచ్చేసి ముందు రోజు మనకు రంగోలీ అలాగే మొత్తం ఆశ్రమానికి డెకరేషన్ అనేది చేశారు. అలాగే ఇక్కడ ఉసిరి చెట్టు రావి చెట్టు అన్నీ ఉన్నాయండి. మనకు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చాలామంది కానీ ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడము అలాగే పూజలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట. ముందు రోజు నైట్ ఎక్కువ మంది రారు, కానీ చాలా పక్కన చుట్టుపక్కల పల్లెటూర్ల వాళ్ళు వచ్చి అలాగే వాళ్ళకు ఉండడానికి కానీ ఇక్కడ రూమ్స్ అనేవి ఉన్నాయి. అలాగే వాళ్ళకు ఫుడ్ ప్రొవైడ్ చేయడము అనేది అన్నీ జరుగుతాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ రెండో బ్యాచ్ని చూపిస్తున్నానండి. భజనలు అనేది ఆల్రెడీ ఒక బ్యాచ్ 3 hours కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రెండో బ్యాచ్ వాళ్ళు స్టార్ట్ అయ్యారనమాట.
విధంగా బ్యాచ్ల వైజ్గా మనకు రాత్రి మొత్తంగాను భజనలు అనేది జరుగుతూ ఉంటాయి. అలాగే మనకు రాత్రి 8:30 నుంచే మనకు డిన్నర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే పక్క రోజు కానీ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. మనకు పక్క రోజు ఆరాధన రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, నిత్యానంద స్వామి వారి ఫ్యామిలీ మెంబర్స్ చెన్నై నుంచి కానీ ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వచ్చి వాళ్ళు కానీ ఆ ఆరాధనలో పాల్గొంటారనమాట. మనకు నిత్యానంద స్వామి వారు తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి జీవ సమాధి అయ్యారండి. సో అందుకోసమని మా మామయ్య వాళ్ళు ఎవ్రీ ఇయర్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఆరాధనకు మాత్రం కంపల్సరీ వచ్చి అటెండ్ అవుతారు. సో చూసారు కదా, రిమైనింగ్ పక్క రోజుని మొత్తం మనం నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.